పరిశుద్ధమైన దేవుని వాక్యము మనం ధ్యానం చేద్దాం. మన వాక్య ధ్యానం కొరకు మనం గత వారంలో సముద్రపు చేప, సింహము, దేవుని మాట, దేవుని ఆజ్ఞకు లోబడి జరిగించినటువంటి తమ స్వభావ విరోధమైన కార్యములను వచ్చి మనం ధ్యానం చేశాం. ఈ దినమున మానవులలో కొందరు దేవుని ఆజ్ఞకు తమ స్వభావ, తమ ప్రవర్తన, తమ లక్షణములకు విరోధముగా దేవుని ఆజ్ఞకు లోబడటం వలన వారు దీవించబడినటువంటి విధానాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అందుకు మొట్టమొదటిగా నిర్గమకాండము 3వ అధ్యాయం. నిర్గమకాండము 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైనందును, నేను నిన్ను పంపితున్నటకు ఇది నీకు సూచనగా ఉండును. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదలను. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దేవుల తండ్రి, స్తోత్రం. చదవబడిన వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు గనుక ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి దేవుని పిల్లల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేస్తాము. మనకు తెలుసు, గత వారం మనం ధ్యానం చేశాము. యోనాను మింగినటువంటి మత్స్యము, చేప, దేవుడు ఆజ్ఞాపించగా యోనాను మింగింది. దేవుడు ఆజ్ఞాపించగా యోనాను నేల మీద కక్కేసి, అయ్యా దేవుడు ఆజ్ఞాపించగా దానియేలు అని తన భక్తుని ముందు సింహములు తమ నోళ్ళు మూసుకొని రాత్రి అంతా గడిపాయి. అదే దేవుడు ఆజ్ఞాపించగా దానియేలు మీద కుట్రతో శాసనాన్ని తయారు చేసిన వారి కుటుంబములతో సహా సింహము బోనులోనికి వేస్తే వారి ఎముకలను పొడి చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. బిలాము అను ప్రవక్తకు గాడిద బుద్ధి చెప్పి, దేవుడు నోరించి మాట్లాడు ఆ ప్రవక్తతో అంటే, ఒకరిని శపిస్తే శపించబడే ప్రవక్త, ఒకరిని దీవిస్తే దీవించబడే గొప్ప ప్రవక్త గాడిదకు నోరించి బుద్ధి చెప్పించాడు దేవదేవుడు. అమ్మా, నీవు నేను మనము కూడా ఇలాగున దేవుని ఆజ్ఞకు లోబడుతున్నామా? దేవుని ఆజ్ఞ ఎప్పుడు, దేవుని మాట ఎప్పుడు మన శరీర కోరికలకు, మన శరీర విషయములకు విరోధముగానే ఉంటుంది. గతులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఆ విషయాన్ని మనం తేటగా తెలుసుకోవచ్చు. చదవండి ఒకసారి ఆ మాట. గతులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. 5వ అధ్యాయం 16-17 వచనాలు. నేను చెప్పులనేమనగా, ఆత్మానుసారముగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అంటే కోరుకొనును అని అర్థం. ఎట్లా కోరుకుంటాయంట? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా
కోరుకుంటాయి. అయ్యా మీకు అర్థమవుతుందా? దేవుని ఆజ్ఞ, దేవుని మాట కూడా మానవ గుణలక్షణములకు, మానవ శరీర కోరికలకు విరోధముగా ఉంటాయి. ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. ఆపోజిట్ లో ఉంటాయి. ఆత్మ శరీరానికి విరోధముగా కోరుకుంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఆదివారం వచ్చిందనుకోండి, ఆత్మ అంటది పద, ఇది దేవుని మందిర సమయం, దేవుని మందిరంలో గడుపుదాం పద అని దేవుని ఆత్మ అంటే, శరీరం ఏమంటది ఆగు, ఈరోజు మటన్ తెచ్చాను, ఈరోజు చికెన్ తెచ్చాను, ఇది వండి ఇది పని అయిపోయిన తర్వాత వెళ్దాము అని అంటది. దేవుని ఆత్మ అంటది అంతలోపల 11 అయిపోతుంది, దేవుని వాక్యం అయిపోతుంది, ప్రార్థన కూడా సగం అయిపోతుంది అని అంటే మరేం చేద్దాం? వస్తానే మరి తినడానికి ఉండాలి కదా, కాబట్టి పూర్తి చేసి వెళ్దామని శరీరము కోరుకుంటుంది. మీకు ఉదాహరణ మాత్రమే చెప్పాను, మీరందరూ ఇలాగ చేస్తున్నారని కాదు. దేవుని ఆత్మ శరీరానికి, మన శరీరానికి విరోధముగా కోరుకుంటుంది. అయ్యా దేవుని ఆజ్ఞ కూడా ఇలాగే ఉంటుంది. యోనాను నినివేకు వెళ్ళమంటే యోనా యొక్క శరీర కోరిక ఏమిటి? నినివే నాశనం కావాలి, నినివే నాశనము కావాలి. ఇది యోనాకు ఉండేటువంటి కోరిక. దేవుని ఆత్మ యోనాతో ఏమంటున్నది? నువ్వు వెళ్ళు, నాను ఇవ్వబోయేటువంటి శిక్షను గురించి వారికి తెలియపరచు, వారు మారు మనసు పొంది రక్షింపబడతారని దేవుని ఆత్మ యోనాకు చెప్తావు. యోనా ఏమన్నాడు? ఇలాగైతే కాదు కానీ నువ్వు చెప్పింది కాకుండా నా దిక్కు పోతే నేను వెళ్ళిపోతా అన్నాడు. దేవుడు మళ్ళీ పట్టుకొచ్చి గొప్ప మత్స్యములను ఆజ్ఞాపించి మరింగించి మళ్ళా కక్కి వేయించి నినివే పట్టణంలో సువార్త చెప్పిస్తే నినివే పట్టణం రాజు మొదలుకొని సామాన్యుని వరకు పశ్చాత్తాపడి ప్రభు తిరిగినట్టుగా మనం చూస్తాం. అమ్మా మన స్థితి, మన పరిస్థితి కూడా అంతే. దేవుడకు యెహోవా మోషేను ఇశ్రాయేలును విడిపించడము పుట్టింపగా మోషే తొందరపడి ఒకరిని చంపి ఫరో దృష్టికి మరి అయోగ్యుడైనందువల్ల పారిపోయాడు. దేవుని ఉద్దేశము అండి, ఏమైపోయాడు? పారిపోయి మిద్యాను ప్రాంతములో తన మామ అయిన ఇత్రో అనే వాని గొర్రెలను మేపుకుంటా బ్రతుకుతా ఉన్నాడు. ఎన్నేళ్ళు మేపాడో తెలుసా? దాదాపు 40 సంవత్సరాలు తన మామ అయిన ఇత్రో గొర్రెల మందను తాను మేపాడు. 40 సంవత్సరాల తరువాత ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగములో తిరిగి దేవుని వాక్కు మోషేకు ప్రత్యక్షమై మోషేను పిలుస్తా ఉంది. ఏమంటా ఉన్నాడు? రా మోషే, నీదిగో నా జనులకు ఇశ్రాయేలీయులను వారు మొరపెడుతున్నారు, వారి మొర నా సన్నిధికి చేరింది, వారి బాధ నేను చూడలేకుండా ఉన్నాను. రా, నీవు వెళ్ళి ఐగుప్తు దేశమునకు నీవు వెళ్ళి నా జనులకు ఇశ్రాయేలును విడిపించి తీసుకొనిదా అంటే మోషే ఏమన్నాడయ్యా? నేను ఎంతటి వాడను, నేను ఎంతటి వాడు. అయ్యా ఎక్కడ పెరిగాడు? ఐగుప్తులోని ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెరిగాడు. అందుకే ఫరో యొక్క మనవడిగా పెరిగాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పెరిగాడు ఫరో యొక్క మనవడిగా. ఫరో కుమార్తె యొక్క కొడుకుగా 40 సంవత్సరాలు పెరిగాడు. ఐగుప్తు యొక్క సకల విద్యను తనకొచ్చు, ఐగుప్తు యొక్క సకల ప్రావీణ్యత తనలో ఉంది. ఇప్పుడేమంటున్నాడు? 40 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడేమంటున్నాడు? నేను ఎంతటి వాడు. ఇంకా ముందుకు వెళ్తే ఏమన్నాడు చూడండి. అయ్యా 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. అందుకు మోషే చిత్తగించుము, వారు ఏం చేయరు? నన్ను నమ్మరు, నా మాట వినరు. ఏమంటారంట? యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు, నువ్వేంటి డూప్లికేట్. ఇదిగో దేవుడు నన్ను పుట్టించాడు, ఇశ్రాయేలు విడిపించడం నన్ను రప్పించాడు, కాబట్టి నేను ఈ ఐగుప్తీయులు చంపానని ఆ రోజు
ఉన్నావు, మళ్ళీ పారిపోయినావు. 40 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఏమంటున్నావు? దేవుడు నన్ను పంపాడని అంటున్నావు. నీకు దేవుడు ప్రత్యక్షం కాలే, ఏం కాలేప్ప అని ఇశ్రాయేలు అంటాయరయ్యా, నన్ను నమ్మరయ్యా వాళ్ళు అని అంటారు. దేవుడు అంటున్నాడు, లేదు నువ్వే వెళ్ళ. ఇంకా మోసే ఏం చెప్తా అంటున్నాను, అదో వచ్చిన 4వ అధ్యాయం. అప్పుడు మోసే, ప్రభువా ఇంతకు మునుపైనను నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి నేనేం గాను మాట నేర్పరిని కాను. ఏం మాంద్యం ఉందంట? నోటి మాంద్యం ఉంది, నాలుక మాంద్యం ఉంది గలవాడునని యెహోవాతో అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా మనకు అర్థమయ్యే భాష లేదు. నేను నత్తోని, నా నాలుక తిరగదు, నోటి మాంద్యం ఉంది, నాలుక మాంద్యం ఉంది, నేను ఫరో అనే రాజుతో నేను ఎట్లా మాట్లాడగలను అని అంటుంటే దేవుడు అంటున్నాడు, లేదు నువ్వే పోవాలి, నేను నీ నోటికి కావలి ఉంటా, నువ్వేం మాట్లాడాలో ప్రయోజనంతో నేను మాట్లాడతాను నీ నోటిలో, నేను ఆ మాట నీకు అందిస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు రావాలి అని దేవుని ఆజ్ఞ. భక్తులు మోసేకు వెళ్తాము. మోసే ఏమంటున్నాడు? లేదు నేను ఎంతటి వాడిని, నా మాట ఎవరు నమ్మరు, నేను నత్తోని, నాకు నాలుక మందము, నాకు నోరు మందము, నా మాట ఎవరు వినరు అని అంటారు. దేవుని ఆజ్ఞ ఏంటి? లేదు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులను విడిపించాల్సింది. ఎంత విరోధముగా ఉన్నాయో చూడండి. అయ్యా ఇటువంటి విరోధ స్వభావమైనటువంటి మోసే, సరే దేవా నువ్వు నన్ను ఇంతగా పట్టావు, నేను వెళ్తాను అని ఎన్నో డిస్కషన్, ఎన్నో కార్యాలు వీరిద్దరి మధ్య జరిగిన తర్వాత మోసే ఒప్పుకొని ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే, అయ్యా మోసే చేసిన అద్భుతాలు ఎన్ని? ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశాడు. అయ్యా మోసే తన చేతి కర్రతో ఐగుప్తు నేల ధూళిని పట్టగా పేర్లు వచ్చాయి, మిడతల దండు వచ్చింది, కప్పల దండు వచ్చింది, చిమ్మ చీకటి 3 దినములు గడిచిపోయి, అయ్యా మోసే తన కర్రతో ఐగుప్తు నదులను ముట్టగా ఐగుప్తు నదుల నీళ్ళన్నీ ఎర్రని రక్తము వలె మారిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలను ఆయన చేశారు. ఎప్పుడు? తన స్వభావానికి, తన లక్షణానికి విరోధముగా దేవుని ఆజ్ఞకు ఎప్పుడు లోబడ్డాడో ఆనాడు ఇట్టి అద్భుత కార్యములను ఆయన చేయగలిగాడు. అయ్యా ఇట్టి ఆశ్చర్య కార్యములను ఆయన చేయగలడు. దాదాపు 10 అద్భుతములను ఇశ్రాయేలు దేశంలో చేస్తే, ఇశ్రాయేలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని సైతం 2 పాయలుగా చేయగలిగాడు. ఏమన్నాడు ముందు? నేను ఎంతటి వాడు అన్నాడు. ఇప్పుడు ఓ మోషే దేవుడు వంటి దేవుడు లేడురా అని ఐగుప్తు రాజు సైతము మోషేకు మొక్కి ఇశ్రాయేలును పోడించినంతగా దేవుడు తనను వాడుకున్నాడు. అయ్యా నీవు నేను మనము కూడా అంతే. దేవునికి విరోధముగా నీ శరీరము కోరుకుంటా ఉంటుంది. దేవుని ఆజ్ఞ ఎప్పుడు నీ శరీర కోరికలకు, నీ శరీర వాంఛలకు విరోధముగానే ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడతావో నిన్ను కూడా ఇటువంటి బలమైన సాధనముగా, ఇటు శక్తివంతమైన యోధునిగా వాడుకుంటావు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మోషే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడ్డాడో, ఎప్పుడైతే దేవుని మాట నీకు కాదనలేక ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇదిగో ఇశ్రాయేలును విడిపించడం ఆయన 10 అద్భుతములను చేశాడు. ఎర్ర సముద్రమును పాయలు చేశారు. అరణ్యములో ఆహారము పండని చెట్టైన మొలవని అరణ్య ప్రదేశంలో ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. బండలో నుండి నీళ్లను రప్పించాడు. మారా అని చేదైన నీటిని మధురముగా మార్చాడు. ఎంత గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు. మరి నీవు నేను అమ్మా మనము దేవుని ఆజ్ఞకు ఇలాగ లోబడుతున్నామా? నీ శరీర కోరికకు, నీ శరీర వాంఛకు తగినట్టుగా దేవుని ఆజ్ఞకు లోబడితే సరిపోదు. దేవుని ఆజ్ఞ ఎప్పుడు నీ శరీరానికి విరోధముగానే ఉంటాయి.
అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు గలతీయులకు రాస్తూ 16 వచనంలో కదా, ఏమన్నాడు? ఆత్మానుసారముగా నడుచుకొనుడి అన్నాడు. ఫస్ట్ ఎట్లా నడుచుకోండి? ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చాలి. కాబట్టి మోషే దేవుని ఆజ్ఞకు లోబడ్డ తర్వాత ఆయన జీవితం ఎంత అద్భుత రీతిగా ఉందో. ప్రభు నిన్ను నన్ను అలాగూ చేసి అలాగో అద్భుత రీతి ఆశ్చర్య రీతిగా నిన్ను ఆశీర్వదించడం నీ ప్రభు సిద్ధంగా ఉన్నాడు, నీవు దేవుని ఆజ్ఞకు లోబడినట్లయితే. 2వ వ్యక్తులు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. అయ్యా, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనకి ఎక్కువ సమయం లేదనుక మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. 4వ అధ్యాయం 18 నుండి 25 వచనం వరకు. నీ సంతానము ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతని విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించదు, కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపగా దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఏం పొందాడంట? ఎవరైనా అబ్రహాం. అయ్యా, ఎప్పుడు నమ్మాడంట? ఆదికాండం 12వ అధ్యాయం మేము చదివితే అర్థమవుతుంది. అంతే, ఇప్పుడు తిప్ప సమయం చాలు. దేవుడు పిలిచాడు, అబ్రహాం నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ స్వజనమును విడిచిపెట్టు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించగా అబ్రహాము లేచి వచ్చాడు. అందుకే రోమీయులకు రాస్తూ పౌలు అన్నాడు, అబ్రహాము విశ్వాసమునకు ఆధారమే లేనప్పుడు ఆయన దేవుని నమ్మాడు. అయ్యా, దేవుని అంటే విశ్వాసం ఉంచాడు. ఆయన నిరీక్షణకు ఆయన విశ్వాసమునకు ఆధారమే లేదు. ఆ దేవుడెవరో తెలియదు, ఆ దేవుడెవరో ఆయన చూడలేదు, ఆ దేవుడెవరో ఆయన కాంక్షించలేదు. ఆయనను దేవుడైన ప్రభునందు అబ్రహాము విశ్వాసం ఉంచి ఏం చేశాడు? దేవుని ఆజ్ఞానుసారముగా తన స్వజనమును, తన సొంత ప్రజలందరినీ విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వచ్చేసి. అమ్మా, అబ్రహాము ఏమైనా పేదవాడైపోయాడా? అబ్రహాము ఆహారం లేని జీవితం ఎప్పుడైనా గడిపాడా? ఆకలి దప్పులతో ఏనాడైనా పండుకొన్నాడా? లేదు. అమ్మా, దేవుడు పిలిచిన తరువాత మనం ఇలాగే ముందుకు వెళ్తే ఆదికాండంలో అబ్రహామును లోతును కలిసి నివసించలేనంత విస్తారమైపోయినంత వారి ఆస్తి. ఎంత? వారి ఇరువురు కలిసి నివసించలేనంత విస్తారమైపోయింది. ఏం ఆధారం ఉందమ్మా ఆయన దేవుణ్ణి నమ్మడానికి? దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎలాగున్నాడో తెలియదు, ఎలాగో ఆయనతో మాట్లాడువాడు ఎవడో గ్రహించలేదు. దేవుని ఆజ్ఞకు లోపడ్డాడు. అయ్యా, ఏమయ్యాడంట? అనేక జనములకు తండ్రిగా పిలువబడచ్చు. నేటికి కూడా విశ్వసించిన మనమందరము కూడా అబ్రహాము యొక్క సంతానమని పిలువబడుటకు ఆయన మూల కారణమయ్యాడు. ఆయనే అబ్రహాం. ఏమైపోయింది? 100 ఏళ్ల ప్రాయం. ఇంకా దేవుడు ఏమిస్తాడు? ఏం చేస్తాడు? తన దేహము మృతతుల్యమైపోయింది అని ఇంతగా అనుకున్నటువంటి ఆయన దేహం నుండి దేవుడు చిగురు పుట్టించి అనేక జనములకు తండ్రినిగా అబ్రహామును దేవుడు చేశాడు. ఎందుకు?
దేవుని ఆజ్ఞకు అబ్రహాము లోబడ్డాడు. ఏ విధంగా లోబడ్డాడు? తన సొంత కోరికల కొరకు కాదు, తన సొంత ఆలోచన కొరకు కాదు, తన స్వసిత్తాన్ని నెరవేర్చుకోవట కొరకు కాదు, దేవుడు ఆజ్ఞను సంపూర్ణంగా లోబడి దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వచ్చేసాడు. అందుకే దేవుడు అబ్రహామును అంతగా ఆశీర్వదించాడు. దేవుని ఆజ్ఞ నీవు నేను మనము కూడా గైకొంటే దేవుని వాగ్దానములకు, దేవుని యొక్క మాటకు, దేవుని ఆజ్ఞకు ఆధారము లేకపోయినా నీవు విశ్వసిస్తే చాలు, నువ్వేం చేయబడుతున్నావు, నీవు రక్షింపబడతావు. మూడవ వ్యక్తులు కూడా మనం చూసుకొని ముందుకు వెళ్తాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. నాలుగు నుండి 10వ వచనం వరకు చదివితే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. చదివితే మంచిది. యెహోవా వాక్కు నా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చింతగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడను వద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాచి నా నోరు ముట్టి ఈలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు గుచ్చి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నా. ఎవరై ఈ ప్రవక్త? ఈ ప్రవక్త భక్తుడైన ఇర్మియా. ఇర్మియా దేవుడు పిలిస్తే ఇర్మియా ఏమంటున్నాడయ్యా? అయ్యో ప్రభువా, నేను బాలుడను, నేను చిన్న పిల్లవాడిని. ఈ వాగ్దానాన్ని నా జీవితంలో కూడా ప్రభు ఇచ్చాడు. ప్రభు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను కూడా ఈ సాకు చెప్పాను, అయ్యో నేను బాలుడను అని నేను కూడా ఈ మాట చెప్పిన వాడనే. అయితే ప్రభు నన్ను ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు, తన సేవకు పూనుకునేంతగా నా జీవితాన్ని మార్చాడు. అయ్యా, ఇర్మియా ఏమంటున్నాడు? నేను బాలుడను, నాకు మాటలాడుటకు ఏం చాలదు, శక్తి చాలదు. దేవుడైతే ఏమంటున్నాడు? నీవు బాలుడను నిలవద్దు, నేను పంపు చోటుకి వెళ్ళాను, నీవు వెళ్ళు, నీ నోటని నేను మాట ఇస్తాను, ఆ మాటలు మాట్లాడు. నీ మాటకు ఎంత శక్తి ఇచ్చాడంట? అయ్యా, పెళ్ళగించుటకును, విరుగుబట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నా. దేవుడు ఎందుకొరకు పిలుస్తా ఉంటే ఇర్మియా ఏమంటున్నాడు? అయ్యో నేను బాలుడనయ్యా, నేను చిన్నపిల్లని, నేను మాట్లాడటకు నాకు శక్తి చాలు. దేవుడు అంటున్నాడు, నీ మాట విరగొట్టటకు, పెళ్ళగించటకు, అయ్యా నీకు నీ మాట కట్టుటకు, నాటుటకు జనముల మీద నేను నిన్ను నియమించి ఉన్నాను. కనుక రమ్మని దేవుడు పిలువగా ఇర్మియా దేవుని ఆజ్ఞకు లోబడి ఎన్నో భీకర కార్యములను ఆయన చేశాడు. అయ్యా, 4వ వ్యక్తిని కూడా నేను చూపించి త్వరగా ముగించిన ప్రయత్నం చేస్తాను. నాకు సమయం చాలు. 4వ వ్యక్తిని కూడా చూపించి ముగించేస్తాను. అయ్యా, న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం
11వ వచనం నుండి 16వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుని యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరువై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండును ఎడల ఇదంతయు మాకేలా సంభవించును. యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను నీవు ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పారు. అయ్యా, భక్తులకు గిద్యోను వచ్చి మనం చదువుకున్నాం. ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన మిద్యానీయులకు బానిసలుగా ఉన్నారు. ఈ మిద్యానీయులు ఎటువంటి వారంటే, వీళ్ళు పంట విత్తి విత్తనాలు విత్తి బాగా పంట పండించిన తర్వాత కోత కాలమున వచ్చి వారి పొలాల గుండా పోతా 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 అట్లే వారి పంట పొలాలన్నీ ఊడ్చుకొని పోయేవారు. వీళ్ళకు తిరుటకు గింజ కూడా లేకుండా మిగిల్చేవారు కాదు వాళ్ళు. అంత క్రూరులు, భయంకరుడు మిద్యానీయులు అంటే. వారి దండు వచ్చిందంటే చాలు, ఇంకా ఇశ్రాయేలీయులు వణికి చస్తారు. అటువంటి మిద్యానీయులని ఎదుట గిద్యోను అనే ఓ భక్తుని దేవుడు పిలుస్తాం. ఈయన ఏం చేస్తా ఉన్నాడయ్యా, ఆ మిద్యానీయులకు భయపడి ఒక గానుగ చాటకు, ఒక బండ చాటకు వెళ్ళి మస్తకి వృక్షము క్రింద ఏం చేస్తా ఉన్నాడు, గోధుమలను దుల్లగొట్టుకుంటా ఉన్నాడు. దేవుని దూత వచ్చి ఈ పెరికోన్ని, ఈ బలహీనుడిని, ఈ మిద్యానీయులకు భయపడి ఎక్కడో చాటుమాటుగా బ్రతుకుతున్న ఈయనను దేవుని దూత వచ్చి ఏమంటుందయ్యా, పరాక్రమము గల బలాఢ్యుడా. ఎవరు పిలుస్తా ఉన్నారు? దేవుని దూత పిలుస్తా. పరాక్రమవంతుడా, అయ్యా బలవంతుడా, శక్తివంతుడా, ఓ మస్తకి వృక్షము క్రింద మిద్యానీయులకు భయపడి 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 గోధుమలను దుల్లగొట్టుకొనుచున్న ఇతని వద్దకు వచ్చి దేవుని దూత అంటుంది, పరాక్రమము గల బలాఢ్యుడా. మా దేవుని ఆజ్ఞకు నీవు నేను లోబడితే దిగో పెరిగివాడైన గిద్యోనును బలపరచి మిద్యానీయులను చూచి ఎక్కడో చాటు చాటుగా గోధుమలను దుల్లగొట్టుకొని గిద్యోనును దేవుడు బలపరచి పరాక్రమవంతుని చేసి ఎవరిని చూచి చాటుగా వెళ్ళి గోధుమలు దుల్లగొట్టుకొని వచ్చాడో వారి మీదే విజయము పొందినంతగా గిద్యోనును దేవుడు బలపరిచాడు. దేవుని ఆజ్ఞకు లోబడితే, దేవుని మాటకు నీవు నేను విధేయత చూపితే, నీవు బలహీనుడవా, నువ్వు వృద్ధుడవా, నువ్వు పనికిరాని వాడవా, నువ్వు కుంటోడివా, నీవు ఎంచదగిన కులములో పుట్టని వాడవా, ఎదుగు అగ్ర కులములో పుట్టిన వాడవా, ఏ స్థితిలో ఉన్నవాడవా అనేది దేవునికి అక్కరలేదు. ఆయన వాడుకుని తలసితే పిరికి వారిని సైతము బలవంతులను చేయగలడు. అయ్యా, ఆయన ఇదిగో మరి చెప్పుకుంటూ పోతే బలహీనులు సైతము బలపరిచి ఆయన తన జనులుగా చేసుకొనగలడు. మిద్యానీయులకు భయపడి ఎక్కడో గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్న గిద్యోను ఎందుకో దేవుని దూత వెళ్ళి పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచి ఇదిగో ఇదిగో దేవుని ఆజ్ఞకు తాను లోబడగా అటువంటి పరాక్రమవంతుని చేసి ఎవరిని చూచి మిద్యానీయులను చూచి గిద్యోను భయపడి గోధుమలను గానుగ చాట దులగొట్టుకున్నాడు. అటువంటి క్రూరులైన, అటువంటి శక్తివంతులైన మిద్యానీయుల మీదే విజయము పొందినంతగా గిద్యోనును దేవుడు బలపరిచాడు.
మరి నీవు నేను దేవుని మాటకి ఇలాగ లోబడుతున్నామా? మనము దేవుని ఆజ్ఞను ఇలాగ నెరవేర్చు వారముగా ఉన్నామా? దేవుని ఆజ్ఞకు లోబడితే నువ్వు మృతతుల్యమైన దేహము కలిగిన వాడవా? ప్రభువు అక్కరలేదు. మృతతుల్యమైన దేహము నుండి అబ్రహాం అనే ఆ దేహము నుండి ఇశ్రాయేలు అను గొప్ప జనమును పుట్టించాడు దేవుడు. నేటికి విశ్వాసులందరికీ తండ్రి అని పిలువబడి యోగ్యత అబ్రహామునకు దేవుడిచ్చాడు. ఇంతటి పరాక్రమవంతులైన విజ్ఞానులను జయించుటకు బలహీనుడును పిరికివాడును ఎన్నికలైన వాడునైనా గిద్యోనును దేవుడు బలపరిచాడు. మీరు ఇంటికి వెళ్తారో చదవండి. గిద్యోను ఈ సాకులన్నీ చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? అయ్యా, నా జనము, నా వంశము, నా గోత్రము ఎంచదగిన గోత్రము కాదు. నేను అల్పమైన గోత్రికుడను. ఆ గోత్రంలో కూడా నేను కనిష్ఠుడను, చిన్నవాడిని అని అంటాడు. దేవునికి అక్కరలేదు. నీవు ఆయన మాటకు లోబడితే చాలు. అమ్మా, అయ్యా, నీవు ఆయన ఆజ్ఞకు లోబడితే చాలు. నిన్ను వాడుకున్నటకు, నిన్ను బలపరచుటకు దేవుని శక్తి నీ మీద నిలవబడి ఉన్నది. నీవైతే దేవుని ఆజ్ఞకి లాగా లోబడే వారముగా ఉండాలి. అమ్మా, ఇంతకు ముందుగా మనం ధ్యానం చేశాము కదా, మోషే, నేను నత్తోని, నువ్వెవడవంటారు, నన్ను నమ్మరు అన్నాడు. భీకర కార్యములు చేసేవానిగా దేవుడు మార్చాడు. ఆయన ఆజ్ఞకు లోబడితే, ఆయన మాటకు లోబడితే. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడే దేవుని యందు విశ్వాసం వచ్చాడు. నేడు విశ్వాసులకును ఇశ్రాయేలు తన జనమంతటికి అబ్రహాము ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఇర్మియా అన్నాడు, నేను బాలుడనయ్యా, నేను బాలుడను, నాకు మాట్లాడటకు శక్తి చాలదు అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు బాలుడవైతే ఏంటయ్యా, నేను నీ నోటికి తోడై ఉంటాను. నీ నోటికి ఎంత శక్తిని ఇస్తున్నానంటే, నీవు మాట్లాడితే అది పెళ్ళగించుటకును, విరవగొట్టుటకును, నాటుటకును అంత శక్తివంతమైన వారిగా నేను నిన్ను నియమించబోతున్నా. గమనించండి. ఇర్మియా దేవుడు అలా బలపరచాడు. దేవుని ఆజ్ఞకు లోబడినందుచేత, దేవుని మాటకు లోబడినందువలన ఇర్మియాను దేవుడు అంత బలవంతునిగా, అంత బలమైన ప్రవక్తగా దేవుడు మార్చాడు. మరి నీవు నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చే వారముగా ఉన్నామా? ఇంకా లోకం వైపు చూస్తూ, అయ్యో నేను పనికిరాని వాడని, అయ్యో నేను బాలుడని, అయ్యో నా జనులలో నేను కనిష్ఠుడని, నాకేముంది, ఏం బలం ఉంది నా దగ్గర అని నువ్వు ఇప్పటికి ఇలాగే అనుకుంటూ ఉన్నావు. గిద్యోను తిరిగి వాడే దేవుని ఆజ్ఞకు లోబడగా, ఎవరిని చూచి భయపడ్డాడో వారి ఎదుట నిలవబడి వారితో పోరాడి వారి మీదే విజయం సాధించేంత పరాక్రమవంతునిగా గిద్యోనును దేవుడు చేశాడు. దేవుని ఆజ్ఞ ఏమేమి ఉన్నాయట? ఎద్దు, గాడిద, గొప్ప మత్స్యము, సింహము సైతము దేవుని ఆజ్ఞకు లోబడి. నీవు నేను మనము లోబడితే దేవుడు మన పరిస్థితిని, మన స్థితిగతులని ప్రభు మార్చివేయగల సామర్థ్యమైన వాడు. దేవుని ఆజ్ఞకి లాగా మనము లోబడి తీయగల ఆయన నమ్మదగిన వాడు. తాను ఏర్పరచుకున్న తన ఆజ్ఞకు లోబడి తన మాట ప్రకారం బ్రతుకుటకు ఇచ్చయించబడ్డాడు. ప్రతి భక్తుని కూడా ఆయన శక్తివంతమైన జనముగా మార్చినవాడు. అమ్మా, దేవుడు ఆజ్ఞాపించినట్టుగా సాంసోను తన జీవితాన్ని కాపాడుకున్నంత కాలం సాంసోను చూసి జనులు ఏం చేశారు? భయపడ్డారు.
సాంసోను ఎదుట ఒక్కడు కూడా నిలువలేకపోయాడు. అదే దేవుని ఆజ్ఞను మీరి దేవుని ఆజ్ఞ నుండి తొలగిపోయిన తర్వాత ఏం చేశారంటమ్మా? చెరసాలలో వేయించి ఏం చేస్తా ఉన్నారు? తిరుగలు విసిరిస్తా ఉన్నారు. విసిరి చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు వచ్చి మన 1000 మంది యోధులను చంపిన వాడు వీడే కదా అని కర్రలతో పిడిగుద్దులతో గుద్దుతూ ఉన్నాడు. సాంసోను దేవుని ఆజ్ఞలో ఉన్నంతకాలం దాదాపు 100 మీటర్ల దూరం నుంచే చూసి భయపడ్డ ఈ జనము దేవుని ఆజ్ఞ నుండి తొలగిపోతానే ఏం చేస్తా ఉన్నారు? పిడిగుద్దులతో గుద్దుతా ఉన్నారు. దేవుని ఆజ్ఞకు లోబడితే, దేవుని మాటకు లోబడితే నిన్ను శక్తివంతునిగా దేవుడు చేస్తాడు. ఇంటి ఆశీర్వాదమునకు కారణముగా నిన్ను ప్రభువు చేస్తాడు. అబ్రహామును అనేక జనములకు తండ్రినిగా చేస్తాడు. నీవును, నేనును, మన పిల్లలను ప్రభునందు స్థిరుడును కదలని వారునై ఉండనట్లుగా ప్రభు ఆశీర్వదించటకు సిద్ధంగా ఉన్నాడు. మరి మనము కూడా ఇదిగో సముద్ర మత్స్యము వలె, సింహము వలె, ఎద్దు గాడిద వలె దేవుని ఆజ్ఞను నెరవేర్చటకు మనం పూనుకుంటే మనకంటే బలవంతుడు, మనకంటే మాటకారి, మనకంటే శక్తివంతుడు ఈ లోకంలో ఎవరు? ప్రభు కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించుగా.